హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఇది మా యూనివర్సిటీ విటిఏపి అమరావతి. ప్రజెంట్ నేను ఇక్కడ పిహెచ్డి చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మా యూనివర్సిటీలో బాదం ట్రీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ బాదం ట్రీస్ దగ్గర చాలా బాదం సీడ్స్ అయితే ఉంటాయి. వాటిని నేను కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇది మా యూనివర్సిటీ AB1 బ్లాక్ అంటారనమాట. ఇది చూడండి, AB1 బ్లాక్. అటు కనిపించేది సెంట్రల్ బ్లాక్ అనమాట. సో కవర్స్ కూడా నేను తెచ్చిపెట్టుకున్నాను. మనము వెళ్దాము. సో మన ఛానల్ 1,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టాను. అలానే రైతులకు ఉపయోగపడే వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. పక్షులు, మొక్కలు, మూగజీవులను సంరక్షించడం కోసం పెట్టాను. 1,00,000 మొక్కలు నాటి వాటిని అలా వదిలేయకుండా సంరక్షించడం కోసం మన ఛానల్. సో అయితే ఇప్పుడు నేను సీడ్స్ కావాలి, మొక్కలు పెంచాలంటే సీడ్స్ కావాలి, కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు సీడ్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను. మీకు నేను చూపిస్తాను. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో సీడ్స్ని కలెక్ట్ చేసి ప్లాంట్స్ని గ్రో చేయండి. చూడండి, మీరు చూస్తున్నది AB1 బ్లాక్ అన్నమాట. సో ఇది చాలా పెద్ద బ్లాక్. ఈ బ్లాక్లోనే నేను ఉంటాను. సో ఇక్కడ చూడండి, చాలా బాదం ట్రీస్ అయితే ఉంటాయి మనకి, చూడవచ్చు. ఇప్పుడు నేను కొన్ని కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఈ బాదం ట్రీస్ చూడండి, ఇక్కడ ఎంత పెద్ద బాదం కాయ ఉందో ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఒక పాండు లాంటిది కూడా ఉంది. సో ఈ చుట్టూ బాదం ట్రీస్ అయితే ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి. డైలీ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు టైం దొరకక నేను కలెక్ట్ చేయలేకపోతున్నా. ఎర్లీ మార్నింగ్. సో యాక్చువల్గా ఈ బాదం ట్రీస్ కాయల్ని నేను తినడానికి కలెక్ట్ చేస్తున్నా అని అనుకుంటారు చాలామంది. చూడండి ఎంత, ఇక్కడైతే చూడండి కొట్టుకొచ్చేసాయి వర్షానికి. ఇక్కడ అన్ని బాదం సీడ్సే ఉన్నాయి. చూడండి, ఇదంతా యూనివర్సిటీ క్యాంపస్ అన్నమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది మా యూనివర్సిటీ. మై గాడ్. సో నిన్నైతే చాలా ఉండిపోయాయి, మరి ఈరోజు ఏం జరిగిందో తెలియదు. రైట్, ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ బాదం సీడ్స్ అన్నమాట. నిన్నైతే చాలా ఉన్నాయి, ఎవరో కలెక్ట్ చేసేసుకున్నట్టున్నారు ఐ థింక్. సో ఇప్పుడు కొన్ని కలెక్ట్ చేస్తాను, ఒక 100 కలెక్ట్ చేసి నెక్స్ట్ టైం. చూడండి, ఇక్కడ చెట్లు కూడా మొలిచినాయి అన్నమాట, ఇక్కడ 2. సో మా ఊర్లో నేను బాదం ట్రీస్ వేశాను. ఆ బాదం ట్రీస్ చాలా పెద్దవయ్యి చాలా కాయలుగా అయితే కాస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే తింటూ ఉన్నారు. సో ఈ కవర్లో నేను అయితే బాదం కలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎవరో తీసేశారనమాట. నిన్నైతే చాలా ఉండిపోయాయి. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత నేను సో ఇక్కడ కొన్ని కలెక్ట్ చేశాను. అటువైపు వెళ్దాం. ఇక్కడైతే చాలా ఉండిపోయాయి. ఈ చెట్టు కింద అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నేను కలెక్ట్ చేస్తున్నాను.
వీటిని మనం వేయగలము. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా 150 సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి, ఇవి 150 సీడ్స్ పైగానే ఉన్నాయి. వీటిని డ్రై అయ్యాక చెట్లు మొలిచిన తర్వాత నేను వీటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ప్లాంట్స్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నాకు స్వెట్టింగ్ అయితే ఎక్కువ, ఇక్కడ గాలి ఆడట్లేదు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే నేను బాదం సీడ్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ అంతా స్వెట్ వచ్చేస్తుంది నాకు. ఇక్కడ గాలి లేదు, వర్షము పడే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు స్వెట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం వర్క్ చేసినప్పటికీ కూడా. ఇప్పటి వరకు నేను 150 అప్రాక్సిమేట్లీ ఉంటాయన్నమాట ఇవి. ఈ బాదం సీడ్స్ నా దగ్గర ట్రీ గ్రోయింగ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఫ్రీగా ఉన్న టైంలో తప్పకుండా సీడ్స్ని కలెక్ట్ చేయండి. వేప, జామ, మామిడి ఇలా మీరు ఫ్రూట్స్ తిన్న తర్వాత వాటిని పడేయకండి. కుంపట్లో కానీ మట్టి దగ్గర వేస్తే ఖచ్చితంగా మొలుస్తాయి అన్నమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఈ సీడ్స్ని కలెక్ట్ చేయడానికి 20 minutes టైం పట్టింది. సో మన దేశం కోసం, సమాజం కోసం నేను సమయాన్ని కేటాయిస్తూ ఉంటాను. నాకు చాలా హ్యాపీ అన్నమాట. ఉంటానంటే తప్పకుండా హాయ్. నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఈ వీడియోకి 500 likes టార్గెట్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.